ఇది Iqoo Z7 Pro 5G. ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000 అరౌండ్ లో వస్తుంది. ఈ ఫోన్ ని నేను ఒక 40 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను. సో ఒక 2 అప్డేట్స్ కూడా వచ్చాయి. ఈ 40 డేస్ నా యూసేజ్ లో నాకేం నచ్చాయి అండ్ నేను ఏం ప్రాబ్లమ్స్ నోటీస్ చేశాను, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ఫోన్ కొనే ప్లాన్ ఉంటే ఈ వీడియో మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. వీడియో కంప్యూటర్ చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే ఫోన్ చేతిలో పట్టుకుంటే మజా వస్తుంది. చాలా స్లిమ్, స్లీక్ అండ్ లైట్ వెయిట్ ఉంది. యూజ్ చేస్తుంటే ఆ కర్వ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక ప్రీమియం ఫోన్ యూజ్ చేసిన ఫీల్ వస్తుంది ఈ ఫోన్ మీరు వాడుతుంటే. బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ యూజ్ చేశారు. కెమెరా లేఅవుట్ కూడా చూడడానికి సింపుల్ అండ్ క్లీన్ ఉంది. మరి ఫంక్ అయితే ఏం లేదు. బట్ బిల్డ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఇక్కడ మనకి ఏవైతే బటన్స్ ఉన్నాయో వాల్యూమ్ బటన్స్ లూజ్ గా ఉన్నాయి. ఇలా టచ్ చేస్తే పైకి జరుగుతున్నాయి అండ్ పవర్ బటన్ కూడా స్లైట్ గా ఊగుతుంది. యూట్యూబ్ లో వెరిఫికేషన్ కోసం కొన్ని బెంటెస్ట్ వీడియోస్ అవి చూశాను. సో వాటిలో ఫోన్ అయితే 2 పార్ట్స్ లెక్క విరిగిపోయింది. బ్యాటరీ నుంచి కూడా స్మోక్ వచ్చేస్తుంది. సో బ్యాక్ పాకెట్ లో పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. సో ఇది మనకు కొంచెము అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇందులో 6.78 ఇంచ్ 120Hz 10-bit సూపర్ AMOLED డిస్ప్లే ఉంది అండ్ HDR10+ కి కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇందులో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండడం వల్ల డిస్ప్లే ఇండోర్ అండ్ అవుట్డోర్ కండిషన్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఎంత హార్ష్ సన్లైట్ లో ఉన్నా కూడా మనకు డిస్ప్లే అయితే విజిబుల్ గా ఉంది. టచ్ రెస్పాన్స్ బాగుంది అండ్ 120Hz ఆప్టిమైజేషన్ కూడా బాగుంది. సో మాక్సిమం యాప్స్ లో బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే కొన్ని యాప్స్ లో మాత్రం 90Hz లేదా 60Hz అయితే చూపిస్తుంది. బట్ ఓవరాల్ డే టు డే యూసేజ్ లో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. యూట్యూబ్ లో 4K HDR10 వీడియోస్ 60 FPS లో ఈజీగా ప్లే చేస్తుంది. ఎటువంటి ల్యాగ్ లేదు. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లో ఫుల్ HD కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. సో 20,000 బడ్జెట్ పరంగా నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ అనిపించింది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఉంది. ఇది 4nm మీద బేస్ అయిన ప్రాసెసర్. అంటూ స్కోర్ చూసుకుంటే 7 lakhs వస్తుంది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసి చూసాను. అప్డేట్ కి ముందు డిఫాల్ట్ సెట్టింగ్స్ లో 92% థ్రాటిల్ స్కోర్ వచ్చింది. డిఫాల్ట్ సెట్టింగ్స్ లో 20 థ్రెడ్స్ తీసేసి 40 థ్రెడ్స్ పెట్టాను. అప్పటికి థ్రాట్లింగ్ లేదని చూపిస్తుంది. మళ్ళీ 80 థ్రెడ్స్ లో టెస్ట్ చేశాను. సేమ్ నో థ్రాటిల్ వచ్చింది. ఇలా కాదనిగా 100 థ్రెడ్స్ పెట్టి టెస్ట్ చేశాను. అసలు గ్రాఫ్ అంతా గ్రీన్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్కోర్స్ అన్ని నాకు ఎక్కడో డౌట్ కొట్టాను. అందుకే అంటూ బెంచ్ మార్క్ లో స్ట్రెస్ టెస్ట్ చేశాను. ఒక పర్టికులర్ టైంలో గ్రాఫ్ డౌన్ అయింది అంటే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది మ్యానిపులేషన్ అయితే చేసింది Iqoo. సో Neo 7 Pro లో కూడా సేమ్ అప్డేట్ తర్వాత నో థ్రాట్లింగ్ అని చూపిస్తుంది. Iqoo అనే కాదు చాలా బ్రాండ్స్ సో వాళ్ళ స్కోర్స్ ని బెటర్ గా చూపించుకోవడానికి సో ఇట్లాంటి మ్యానిపులేషన్స్ అయితే చేస్తుంటాయి. ప్రీవియస్ కూడా చాలా వచ్చినాయి. ఇట్లా మీరు నెట్ లో ఆర్టికల్స్ కూడా చూడొచ్చు. టెస్ట్ పక్కన పెట్టి రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూద్దాము. ఇందులో 4K వీడియో ఎడిటింగ్ చేసి చూసాము. మల్టిపుల్ లేయర్స్ లో అసలు ప్రీవ్యూ చేయలేకపోతుంది. బట్ 1080p వీడియో ఎడిటింగ్ ఒక 4 to 5 లేయర్స్ ని ఈజీగా మేనేజ్ చేస్తుంది. ఎక్స్పోర్టింగ్ స్పీడ్ కొంచెం స్లో ఉంది. బట్ మనం 1080p వీడియో ఎడిటింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. డే టు డే యూసేజ్ లో అప్పుడప్పుడు UI యూజ్ చేస్తుంటే ఒకేషనల్ లాగ్స్ అండ్ జిటర్స్ అయితే నోటీస్ చేశాను. లైక్ మీరు ఇప్పుడు కూడా కెమెరా యాప్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే లాగ్స్ నోటీస్ చేస్తారు. యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ స్పీడ్స్ బాగానే ఉన్నాయి. మల్టిపుల్ యాప్స్ మధ్య షిఫ్ట్ అవ్వడంలో కూడా ఇష్యూస్ ఏం నోటీస్ చేయలేదు. సో UI లో కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. అవి ఫిక్స్ చేస్తే సరిపోతుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఓకే అని చెప్పొచ్చు. నాది బేస్ వేరియంట్ 8GB RAM ప్లస్ 120GB స్టోరేజ్. ఇందులో LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేశారు. సో బ్రాండ్ చేసిన మిస్టేక్ ఇదే. ఇక్కడ UFS 2.1 స్టోరేజ్ ఉండడం వల్ల నేను ఇందాక లాగ్స్ నోటీస్ చేశానని చెప్పాను కదా, దానికి మెయిన్ రీజన్ ఇదే. సో దీంట్లో రీడ్ రైట్ స్పీడ్స్ ని అండ్ ఇంకా UI ని కూడా కరెక్ట్ గా ఆప్టిమైజ్ అయితే చేయలేదు. సో ఇక్కడ UFS 3.1 స్టోరేజ్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండదు. RAM మేనేజ్మెంట్ బాగుంది. నార్మల్ యాప్స్ RAM లో ఉంచుకుంటుంది. బట్ హెవీ యాప్స్ లేదా గేమ్స్ 10 minutes తర్వాత ఆటోమేటిక్ గా కిల్ చేస్తుంది. బట్ మీరు ఒక గేమ్ ని లాక్ చేసి ర్యామ్ లో ఉంచితే 4 hours దాకా ఉంటుంది. సో స్టోరేజ్ రీడ్ స్పీడ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో UFS 3.1 ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. నెక్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇందులో BGMI, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షన్ ఇంపాక్ట్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేసాము. BGMI క్యాపబిలిటీస్ చూసుకుంటే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 60 FPS అండ్ HDR ప్లస్ అల్ట్రా 40 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. మీరు క్యాజువల్ గేమర్ అయితే ఓకే. బట్ రోజంతా గేమ్స్ ఆడతానంటే అక్కడక్కడ లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు. ఇందులో డెడికేటెడ్ గేమింగ్ మోడ్ ఉంది. సో పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పి ఆ మోడ్ లో గేమ్స్ ఆడితే ఇంకొంచెం స్టేబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో 4 hours నేను కంటిన్యూస్ గా గేమ్ ఆడాను. ఆ టైంలో మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ తప్ప ఎక్కడ మేజర్ లాగ్ నోటీస్ చేయలేదు. 56 to 60 FPS కాన్స్టెంట్ గా ఇస్తుంది. మరి Iqoo Neo 7 Pro అండ్ Poco F5 తో కంపేర్ చేయకండి. బట్ ఈ ప్రైస్ పరంగా గేమింగ్ ఓకే అని చెప్పొచ్చు. పీక్ సెట్టింగ్స్ లైక్ HDR ప్లస్ అల్ట్రా ఆడే వాళ్ళు అయితే ఆ సెట్టింగ్స్ లో గ్రాఫిక్స్ లోడ్ అవ్వడానికి 1 second అట్లా టైం తీసుకుంటుంది. అండ్ గేమ్ ప్లే అంత స్మూత్ గా ఉండదు. బట్ మీరు స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ ఆడే వాళ్ళు
గేమ్లు అయితే 3 to 4 hours కంటిన్యూస్ గా ఆడొచ్చు, నో ప్రాబ్లం. ఫోన్ స్లిమ్ ఉన్నప్పటికీ గేమింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా మేజర్ హీటింగ్ ని నోటీస్ చేయలేదు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ GW3 సెన్సర్ ని యూజ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. డేలైట్ కండిషన్స్ లో ఇమేజెస్ బాగానే క్యాప్చర్ అవుతున్నాయి, కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు కలర్స్ న్యాచురల్ గా రావట్లే. ఈ ఫోటోని జూమ్ చేస్తే అక్కడ గ్రిల్ రస్ట్ కలర్ లో ఉండే బట్ బ్లాక్ కలర్ చూపిస్తుంది. సో అప్పుడప్పుడు కలర్స్ అయితే కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అండ్ ఇమేజెస్ కొంచెం సాఫ్ట్ గా వస్తున్నాయి, సో షార్ప్ గానే అయితే లేవు. సో 64 MP లో కూడా నేను తీసాను ఫోటోస్, అంత పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఏమీ కనిపించలేదు. పోర్ట్రేట్ చూసుకుంటే మాత్రం ఎడ్జ్ డిటెక్షన్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంది. శాంపిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లేదు, ఇచ్చుంటే బాగుంది. ఇప్పుడు వచ్చే బడ్జెట్ ఫోన్స్ అన్నింటిలో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటున్నాయి. సో 2 మెగాపిక్సెల్ పనికిరాని డెప్త్ సెన్సర్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. సో ఫ్రంట్ కెమెరాలో మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా డే లైట్ లో అప్పుడప్పుడు బాగానే వస్తున్నాయి, అప్పుడప్పుడు కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు వస్తున్నాయి. అండ్ మన ఫేస్ కూడా కొంచెం టచ్ అప్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ కూడా కలర్స్ ని కొంచెం ట్వీక్ చేస్తుంది. సో అంత రియలిస్టిక్ అండ్ న్యాచురల్ గా అయితే ఫ్రంట్ కెమెరా ఫోటోస్ రావట్లేదు. ఫ్రంట్ పోర్ట్రేట్ చూసుకుంటే కూడా ఎడ్జ్ డిటెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ బాగానే ఉంది, బట్ మొత్తం కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టయితే వస్తున్నాయి. సో ఈ ఓవర్ ఎక్స్పోజ్ ఒక్కటి అప్డేట్ లో ఫిక్స్ చేస్తే బాగుంటది. సో ఇందులో టెలిఫోటోకి లెన్స్ లేదు, బట్ స్టిల్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక రింగ్ లైట్ ఇచ్చారు, దీన్ని వీళ్ళు ఆరల్ లైట్ అని అంటున్నారు. జస్ట్ ఒక ఫ్లాష్ లాగా అనిపిస్తుంది. సో ఫ్లాష్ లైట్ కన్నా కొంచెం సాఫ్ట్ వస్తుంది. సో నార్మల్ ఫ్లాష్ అంతా స్ట్రాంగ్ అయితే ఉండదు, ఎక్కువ బ్రైట్నెస్ అయితే మీరు ఫ్లాష్ లైట్ నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే, సో బ్యాక్ కెమెరాని యూజ్ చేసి 4K 30 FPS విత్ OIS ప్లస్ EIS రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే రేర్ వీడియో క్వాలిటీ చాలా బాగుంది. డీటెయిల్స్, డైనామిక్ రేంజ్, స్టెబిలైజేషన్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ ఉంది. ఒక్క మైనస్ ఏంటంటే అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ లో లైట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, సో ఫోకస్ లో ఉన్నాం మేము, బట్ బ్యాక్గ్రౌండ్ మాత్రము మొత్తం వాష్ అవుట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇది పోర్ట్రేట్ వీడియో, బ్యాక్గ్రౌండ్ బోకే చూడొచ్చు మీరు ఎట్లా వస్తుందో, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎట్లా అవుతుందో. సినిమాటిక్ వీడియో, పోర్ట్రేట్ వీడియో ఏదైనా నమ్మచ్చు మీరు. మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం పెట్టినాము, మ్యాక్సిమం కదా. దీనిలో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండడం వల్ల ఆడియోని చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. మనం వీడియోస్ చేసినప్పుడు సో ఆడియో వస్తుంది కదా, దాని అవుట్పుట్ కూడా బాగుంది. ఫ్రంట్ కెమెరా 1080p 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ మరీ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది సేమ్ ఫొటోస్ లానే. అండ్ నార్మల్ మోడ్ వైడ్ గానే ఉంది, స్టెబిలైజేషన్ మాత్రం లేదు. సో మనం స్టేబుల్ గా రావట్లేదు నార్మల్ మోడ్ లో తీసినప్పుడు. దీంట్లో స్టడీ మోడ్ అని ఒకటి ఉంది, అది ఆన్ చేస్తే వీడియో స్టేబుల్ గా వస్తున్నాయి, కాకపోతే చాలా క్రాప్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్ గా వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా కన్నా రేర్ కెమెరా చాలా బాగుంది. ఇండోర్ అండ్ నైట్ కండిషన్స్ లో రేర్ కెమెరా చాలా బాగుంది. కొంచెం నాయిస్ వస్తున్నాయి, కానీ ఇమేజెస్ ని బాగా బ్రైట్ గా క్యాప్చర్ చేస్తుంది. సో కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ అంతా బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా మాత్రం ఇండోర్ అండ్ లో లైట్ లో యావరేజ్ ఉంది. దీనిలో కెమెరా 2 API ఎనేబుల్ అవుతుంది, మనం G కెమెరా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరా మాత్రము ఎనేబుల్ అయితే కావట్లేదు. సో ఇది ఒకటి G కెమెరా మైనస్. కాకపోతే బ్యాక్ కెమెరాలో మాత్రం మనకు ఫోటోస్ అదంతా కూడా బాగానే వస్తున్నాయి. స్పీకర్ చూసుకుంటే ఓన్లీ దీంట్లో సింగిల్ స్పీకర్ ఉంది బాటమ్ లో. సో ఈ బడ్జెట్ వేరే ఫోన్స్ చూసుకుంటే అన్నిట్లో కూడా స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, ఇది ఒక పెద్ద మైనస్ అనిపించింది నాకు. ఇవి మనం కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఇయర్ పీస్ అంత లౌడ్ గానే అయితే లేదు. సో అది కూడా కొంచెం లౌడ్ గా ఇచ్చి ఉంటే బెటర్ ఉండేది. సో ఈ రెండు మైనస్లు అయితే నేను నోటీస్ చేశాను. స్పీకర్స్ విషయంలో ఆడియో అంత లౌడ్ లేదు, నార్మల్ అనిపిస్తుంది, బట్ క్లియర్ అండ్ క్రిస్ప్ ఉంది. కొంచెం లౌడ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా లేవు, అవి ఇస్తుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. దీనిలో 3.5mm జాక్ కూడా లేదు, బట్ Type-C నుండి మనం అయితే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. Type-C అవుట్పుట్ బాగానే ఉంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 4600 mAh బ్యాటరీ పరంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత హెవీగా యూజ్ చేసినా 5G పెట్టుకుని 6 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. స్క్రీన్ షాట్స్ నేను ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తా, కాకపోతే Iqoo కొంచెం ఇన్అక్యురేట్ గా రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. Iqoo దీని మీద కూడా కొంచెం వర్క్ చేయాలి. అండ్ ఇంకొకటి దీనిలో ఐడియల్ బ్యాటరీ డ్రైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో నైట్ మీరు పక్కకు పెట్టి ఫోన్ ని పడుకొని లేస్తే మార్నింగ్ వరకు ఒక 10 to 15% వరకు అయితే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. నేను ఫుల్ ఛార్జ్ పెట్టి ఒక 2 to 3 days పక్కకు పెట్టాను ఫోన్ ని, 2 to 3 days లో కంప్లీట్ గా బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. సో ఐడియల్ డ్రైన్ మాత్రం దీంట్లో చాలా ఉంది. ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే ఈ 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తోని మనకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour 10 minutes పడుతుంది, 0 నుండి 100% అవ్వడానికి. అండ్ హీటింగ్ కూడా పెద్దగా నోటీస్ చేయలేదు. సో ఈజీగా ఒక డే అయితే వచ్చేస్తుంది బ్యాటరీ నార్మల్ యూజర్ కి. మీరు హెవీ యూజర్ అయితే ఒక సింగిల్ డే లో ఇంకోసారి ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది, 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, బట్ మెమరీ కార్డ్ అయితే వేసుకోలేము. Wi-Fi 6 డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ చేస్తుంది. స్పీడ్ అండ్ నెట్వర్క్ స్ట్రెంత్ కూడా బాగుంది. 5G ఓవర్వ్యూ చూసుకుంటే ఇది 4G ప్లస్ కెరీర్ అగ్రిగేషన్ అండ్ డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. టోటల్ 10 5G బ్యాండ్స్ ఉన్నాయి ఇందులో, అన్ని ఇంపార్టెంట్ బ్యాండ్స్ ఇచ్చారు. బట్ ఒక్క ఇష్యూ అయిపోతే ఇంకా సాల్వ్ చేయట్లేదు. ఒకసారి అన్లిమిటెడ్ 5G అనుకొని నా 4G డేటా అంతా కూడా అయిపోయింది. సో ఇది ఒక్కటి వీళ్ళ
అయితే ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ డిఫరెంట్ ప్లేస్ అంటే కాదు, సేమ్ డైలీ ఉండే ప్లేస్లోనే వాడుతున్నా. అక్కడ 5G మంచిగానే వస్తుంది వేరే ఫోన్స్లో, బట్ దీంట్లో మాత్రము అప్పుడప్పుడు 5G నుండి 4Gకి అయితే షిఫ్ట్ అయిపోతుంది. సో ఇది ఒకటి వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేయాలి. ఇయర్ పీస్ తప్పితే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. నేను దీంట్లో జియో సిమ్ని యూజ్ చేశాను, జియో 5G, కాకపోతే 5G ప్లస్ అని ఎప్పుడు కూడా కనిపించలేదు. ఇది బియోనర్కి సపోర్ట్ చేస్తుందని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, బట్ నేను కాల్స్ మాట్లాడేటప్పుడు మాత్రము 5G నుండి 4Gకి అయితే షిఫ్ట్ అయ్యేది. నా జియో సిమ్ తోనే నాకు ఇంటర్నెట్ స్పీడ్ అయితే 5Gలో యావరేజ్ గా 590 Mbps వరకు వస్తుంది. ఈ ఫోన్ లో మనకు బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉంది, కనెక్టివిటీలో ఎటువంటి ఇష్యూస్ లేవు. ఈ ఫోన్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 వస్తుంది, పంట చాయిస్ 13 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ బ్రాండ్ అయితే క్లైమ్ చేస్తుంది. ఫోన్ ఫుల్ బ్లోట్వేర్ తో వస్తుంది. కొన్ని సెట్టింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాన్ని యూజ్ చేసి మీరు బ్లోట్వేర్ అంతా కూడా క్లియర్ చేసుకోవచ్చు. UI యూజ్ చేయడానికి బాగానే ఉంది, బట్ అప్పుడప్పుడు స్ట్రక్ అవ్వడం లేదా యాప్స్ క్రాష్ అవ్వడము లాంటివి నోటీస్ చేశాను. పంట చాయిస్ 2 months బ్యాక్ వరకు బాగానే ఉంది. నేను Iqoo Z7 Pro యూజ్ చేసినప్పుడు కూడా అప్డేట్స్ రానంత సేపు బాగానే ఉండే, బట్ లాస్ట్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ తర్వాత నుండి సో చిన్న చిన్న ల్యాగ్స్, స్క్రీన్ ఫ్రీజ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తున్నాను. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఈ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ ఫోన్ లో బారోమీటర్ తప్ప మిగతా సెన్సర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ Iqoo Z7 Pro లో ఇచ్చినట్టు ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేది. అండ్ 20,000 అబవ్ ఫోన్ ఇది, దీంట్లో NFC అయితే లేదు. మోటో ఫోన్స్ 15,000 ఫోన్స్ లో కూడా NFC సపోర్ట్ వస్తుంది. సో ఇది కూడా నాకు మైనస్ అనిపించింది. సో ఫోన్ లో మనకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఇది మనకు ఫాస్ట్ అండ్ అక్యురేట్ గా ఉంది, ఎటువంటి ఇష్యూస్ లేవు. 9 out of 10 times ఫింగర్ ని బాగానే రికగ్నైజ్ చేస్తుంది. ఇందులో హాప్టిక్స్ ఎక్స్పీరియన్స్ బిలో యావరేజ్ ఉంది. ఈ ప్రైస్ కి ఇన్ఫినిక్స్ ఫోన్ లో ఇంకా బెటర్ హాప్టిక్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో హాప్టిక్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. IP52 స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది, చిన్న చిన్న స్ప్లాష్ నుండి అయితే ప్రొటెక్ట్ చేయగలదు. సో ఓవరాల్ గా ఈ ఫోన్ ని కొనొచ్చా అంటే ఇది మనకు రెగ్యులర్ గా 24,000 వరకు ఉంటుంది. ఆఫర్ లో అప్పుడప్పుడు బ్యాంక్ ఆఫర్ కనుక్కొని 21,500 వస్తుంది. 24,000 అయితే ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. 21,500 లో అంటే ఓకే కన్సిడర్ చేయొచ్చు, బట్ స్టిల్ ఈ బడ్జెట్ లో మనకు మోటో Edge 40 Neo అండ్ ఇంకా ఇన్ఫినిక్స్ 030 ఈ రెండు ఫోన్స్ దీనికన్నా ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. సో అది కూడా మీరు చూసుకొని పర్చేస్ అయితే చేయండి. వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా తొందరలోనే మన ఛానల్లో అయితే వస్తాయి. సో అవి చూసినాక సో వీటిని కొనాలా దాన్ని కొనాలా అనేది అయితే డిసైడ్ అయితే అవ్వండి. సో 21,500 లో ఓకే, బట్ ఇవన్నీ ప్లస్లు మైనస్లు చెక్ చేసుకొని పర్చేస్ చేయాలో వద్దా అనేది డిసైడ్ అయితే అవ్వండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.